7వ తేదీ జూలై నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పినటువంటి మాట, మేము ఆరాధిస్తాము, అయితే మా తండ్రిని మేము ఆరాధిస్తున్నప్పుడు మేము ఏ రీతిగా ఆరాధిస్తామో అనే సంగతి ఆమె మాట్లాడుతూ, ఒక పర్వతం మీద మేము ఆరాధిస్తాము అని చెప్పింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిజమైన ఆరాధన ఎలా ఉంటుందో, నిజమైన ఆరాధన ఏ రీతిగా చెయ్యాలో ఆమెతో మాట్లాడుతూ చెప్పారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని తెలియచేశారు. అంటే ప్రియులారా, నిజమైన ఆరాధన ఒక నిర్దిష్టమైన ప్రదేశమునకు కానీ లేక కొన్ని పద్ధతులకు కానీ పరిమితం మాత్రం కాదు. అది హృదయ సంబంధమైనది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట అనగా మనను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడము, మన హృదయాన్ని, మన మనస్సును, మన ఆత్మను నిజమైన ఆరాధనపై నిమగ్నం చేయడము అయ్యున్నది అనే విషయాన్ని గుర్తించాలి. చాలాసార్లు ఆరాధన అనంటే మనం కొన్ని పాటలు పాడతాము, అలాగే కొన్ని ఆలోచనలను మనం కలిగి ఉంటాము. కానీ ప్రభువు కోరుకుంటున్న ఆరాధన, దేవుడు అంగీకరించేటువంటి ఆరాధన, మనము సంపూర్ణంగా అప్పగించుకొని దేవునికి మనం చేసే ఆరాధన అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలోని ప్రతి అంశంలో దేవుని గౌరవించాలి అనే మిక్కిలి కోరికను కలిగి ఉండడము ఆరాధనలో ప్రధానమైనటువంటి విషయము. అలవాటు ప్రకారంగా కాకుండా, ఆలోచన లేకుండా కాకుండా, దేవుని వాక్యాన్ని బట్టి, ప్రభు కోరుకున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఆరాధన చేయడము అనేది ఎంతైనా అవసరమని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం దేవునికి అప్పగించుకోకుండా మనము చేసే ఆరాధన దేవునికి అంగీకారం కానే కాదు. కొన్నిసార్లు చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ ఉంటాము, కానీ సమర్పణ లేకుండా పాడే పాటలు దేవునికి ఇష్టమైనవి కాదు. మనం దేవుని కొరకు ఏమేమో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మంచి మంచి పద్ధతులు కూడా ఆరాధనలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా మనము దేవునికి అప్పగించుకోకుండా, మనము దేవుని పైన మన మనస్సు ఉంచకుండా మనం చేస్తున్న ఆరాధనలు అవి ఒక్కనాటికి కూడా దేవునికి అంగీకారం కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ఆరాధనలో తప్పనిసరిగా మనం చూడవలసిన మరొక కార్యం ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతూ ఉన్నాను. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించుము.
దేవుని బిడ్డలారా, ఆరాధనలో సమర్పణ ఏ రీతిగానైతే మనం కలిగి ఉండాలో, అలాగే ఆరాధనలో క్షమాపణ కూడా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇక్కడ దేవుని సన్నిధికి వెళ్ళి అర్పణను అర్పించడానికి శ్రేష్టమైన వాటిని పట్టుకుని వెళ్ళి అక్కడ దైవ సన్నిధిలో ఉంచినప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ముందు నీ అర్పణ ఇక్కడ విడిచిపెట్టు, నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడిరా, అప్పుడు అర్పించు, అది దేవుడు అంగీకరిస్తారు అని చెప్తూ ఉన్నారు. అంటే అసమాధానముతో మనం చేసేది ఏదైనా సరే దేవునికి అంగీకారం కానే కాదు. మన తోటి వారితో మనకు సమాధానం లేకుండా, మనము పొరుగువారిని క్షమించకుండా పాడే పాటలు కానీ చేసే ఆరాధన కానీ దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని గుర్తించాలి. ఆరాధనా సమయము దేవుని ప్రేమను ప్రదర్శించే ఒక స్థలము అని మర్చిపోవద్దు ప్రియులారా. చేదుకు బదులుగా ప్రేమను చూపించే స్థలము, అనగా కఠినమైన మనసుకు బదులుగా కనికరాన్ని చూపించే స్థలము, తీర్పు తీర్చడానికి బదులుగా దయను చూపించే స్థలము. మన క్రియల మూలముగా దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాము. మనం ఒక అద్భుతమైన అర్పణ దేవునికి తీసుకుని రావచ్చు, కానీ జీవితంలో క్షమాగుణం లేకపోతే ఆ అర్పణ, ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులారా. మనము సమర్పణతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? క్షమించి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? క్షమాగుణాన్ని కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అనేది జాగ్రత్తగా గమనించాలి. అలాగే మనము పౌలు గారు చెప్పినటువంటి మాట అపోస్తలుల కార్యములు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. ఆరాధనలో మరొక మాట ఏమిటంటే ప్రార్థన. తప్పనిసరిగా మనము ఆరాధనలో ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే ప్రార్థనకున్న గొప్ప అనుభవం ఏమిటంటే దేవునితో హృదయపూర్వకంగా సంభాషించడమే. ప్రార్థన ద్వారా మనం దేవునితో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. మన సంతోషాన్ని, బాధలను, భయాలను, ఆశలను, అక్కర్లను అన్నిటినీ కూడా ప్రభువుతో మనం పంచుకుంటూ ఉంటాము. ఇలా అన్నిటినీ ప్రభువుతో పంచుకోవడం ద్వారా మనం దేవునిపైన ఎంతగా ఆధారపడుతున్నామో అనే సంగతిని వెల్లడి చేస్తూ ఉన్నాము. అవును ప్రియులారా, పరిపూర్ణంగా దేవునిపైన ఆధారపడాలి, అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆనుకోవాలి, ప్రతి పరిస్థితిని కూడా దేవుని యొద్దకు తీసుకొని రాగలిగి ఉండాలి. అది ప్రార్థన. ఇవన్నీ కూడా మనం దేవునిపై ఆధారపడుట అనే అనుభవాన్ని మనకు తెలియచేయడం మాత్రమే కాకుండా, అలా ఆధారపడుట ద్వారా మన జీవితాల్లో లభించే ఆశీర్వాదాలను కూడా మనం పొందగలుగుతూ ఉంటాము. నిజమైన ప్రార్థనలో దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని, అనగా గాడ్స్ యొక్క గైడెన్స్ను మనము కోరుకోవడానికి ప్రయత్నం చేస్తాము. దేవుని నమ్మకత్వానికి కృతజ్ఞతలు కూడా చెల్లిస్తూ ఉంటాము. ఇతరుల కొరకు మధ్యవర్తిత్వాన్ని కూడా మనము చేయడానికి సిద్ధపడుతూ ఉంటాము. ఇది ప్రార్థన యొక్క ముఖ్య అనుభవము, ఆలోచన కూడా. అయితే మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రభును మనం ఆరాధిస్తున్నాము అని అంటే దేవుడు కోరుకునే ఆరాధనలో సమర్పణ అనేది ఇమిడి ఉంది. ప్రభు కోరుకున్న ఆరాధనలో క్షమా గుణము అనేది కలిసి ఉంది. ప్రభు కోరుకున్నటువంటి ఆరాధనలో ప్రార్థన అనేది ఇమిడి ఉంది. ప్రార్థన అనేది కేవలం స్వార్థంతో మనం అడిగే వాటితో మాత్రమే కాదు, దేవుని యొక్క గైడెన్స్ను కోరుకుంటాము, ప్రభు యొక్క ఫెయిత్ఫుల్నెస్ కొరకు మనం కృతజ్ఞతలు చెప్తాము, అలాగే ఇతరుల కొరకు మధ్యవర్తిత్వాన్ని కూడా మనం చేస్తాము. ఇవన్నీ కూడా ఆరాధనలో ఇమిడి ఉన్నాయి. అలాంటిదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఆరాధించడానికి వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ కూడా వీటన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంత గొప్పగా ఆరాధిస్తున్నాము అనేది వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం జరిగించే వాటి మీద
ఆనుకొని ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. కనుక మనకు నచ్చినట్లుగా కాకుండా ప్రభు చెప్పినట్లుగా మనం చేస్తున్నప్పుడు ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు చూడగలుగుతాం. దేవుని చేత మనం అంగీకరించబడుతూ ఉంటాము. దేవునికి చెందవలసిన మహిమను కూడా మనము చెల్లించగలుగుతూ ఉంటాము. కనుక దయచేసి ఆరాధన నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే ఆరాధించవలసిన విధానాన్ని కూడా మనము ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. ప్రభు కోరుకున్న రీతిగా, ప్రభువుకు మహిమ కలిగే రీతిగా మనము జరిగించినప్పుడు అది ఎంతో గొప్ప సంతోషాన్ని మనకు తీసుకుని వస్తుంది. కనుక వాక్యానుసారంగా నడుచుకుందాం, వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించి మహిమపరచుదాం, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు ఆ రీతిగా మనల్ని బలపరచునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ప్రభువా మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కొరకే మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ సన్నిధిలో ఆరాధించే గొప్ప అవకాశాన్ని ప్రభువా ఈ దినమందు మాకు దయచేస్తున్నారు. అయితే మేము ఎలా ఆరాధించాలో తండ్రి, నిజమైన ఆరాధనలో ఉన్నటువంటి అనుభవాలు ఏమైతే ఉన్నవో మాతో కొద్దిగా మీరు తెలియచేసినందుకే మీకు స్తోత్రాలు. నాయన, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మీరు కోరుకుంటున్నారు. క్షమాగుణాన్ని కలిగి మేము మిమ్మలను ఆరాధించాలని కోరుకుంటున్నారు. నిజమైన ప్రార్థన అనుభవాలతో నింపుకొని మేము మిమ్మలను ప్రార్థించాలని మీరు కోరుకుంటున్నారు, ఆరాధించాలని కోరుకుంటున్నారు. దేవా, మీ వాక్యములో తెలియపరిచినటువంటి ఆలోచనలు మా హృదయంలో నింపుకొని ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకుని మా ప్రభువా నిజంగా మీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రత్యేకమైన మీ ఆశీర్వాదములు ప్రభువా మీ మాటలు విన్న వారందరి జీవితాల్లోనూ అనుగ్రహించండి. ఈరోజు మేము ఆరాధిస్తున్నప్పుడు ప్రభువా మీరు అంగీకరించే రీతిగా ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ముఖ్యంగా ఎంతమంది ప్రభువా మీ వాక్యం విని ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి నాయన. వారి బిడ్డలను దీవించండి. వారి ప్రతి విషయంలోనూ కూడా ప్రభువా మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. వారిని ఆదుకొనమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. బలహీనతల నుంచి బలపరచమని వేడుకుంటున్నాను. ప్రతి కొదువలు మా ప్రభువా కొరతలు మీరు తొలగించి సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు అందరూ కూడా ప్రభువా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని ఆరాధించి ఆశీర్వాదాలు పొందినట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారికి అప్పగించిన పరిచర్యను, వారు కలిగి ఉన్న కుటుంబాలను కూడా మీరు దీవించండి. బలంగా మీ సేవలు వారిని వాడుకొనండి. మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ ప్రార్థన మా ప్రభును ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.